వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఐఎమ్ మహేందర్ రెడ్డి, కనిష్క ఐఏఎస్ స్టడీ సర్కిల్. మీ అందరికీ తెలిసిందే. సో ప్రతి సంవత్సరం ఏప్రిల్ మే రాగానే అందరు యువతి యువకులు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలన్న ఆలోచన ఉన్నవారు ఇటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వైపు, లేదు హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలనుకున్న వాళ్ళు అటు యూనివర్సిటీల వైపు పరుగు తీయడం అనేది సహజమే. పోటీ పరీక్షలు అనగానే మనకు గుర్తొచ్చేది ఐఏఎస్ ఎగ్జామ్. ఎందుకు అంటే బ్రిటిష్ వారి కాలం నుంచి కూడా దీనికి ఉన్న ఆ యొక్క గొప్ప క్రేజ్, ఆ క్రేజ్ అనేది నేటికి కొనసాగుతుంది. వాస్తవంగా ఐఏఎస్ అంటే ఒక ఎగ్జామ్ మాత్రమే కాదు. ఐఏఎస్తో పాటు ఐపీఎస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, రెవెన్యూ సర్వీస్, దాదాపు 23 రకాల సర్వీసులు ఉంటాయి. వీటన్నిటి కలిపి ప్రతి సంవత్సరం యూపీఎస్సి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఫిబ్రవరి మాసంలో నోటిఫికేషన్, మేలో ప్రిలిమ్స్, ఆగస్ట్ సెప్టెంబర్లో మెయిన్స్, అంటే మారిపోయింది ఇప్పుడు టైం టేబుల్ కాబట్టి కొత్తది చెప్తున్నాను, తర్వాత కాలంలో ఇంటర్వ్యూస్ పెట్టి రిజల్ట్ ఇస్తారు. సో ప్రతి సంవత్సరం దేశంలో 10 లక్షల మంది అప్లై చేసి ఈ 1000 పోస్టులకు ఎంపిక అవ్వడం అనేది జరుగుతుంది. అయితే మిగతా వారు ఏమవుతారు అన్నది కూడా చూస్తే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లోకి వెళ్ళొచ్చు, లేకపోతే మన వివిధ ఆర్ఆర్బీలు కావచ్చు, బిఎస్ అంటే బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఇట్లా రకరకాల వాటిలోకి వెళ్ళే అవకాశం అనేది జరుగుతుంది. మరి ఇలాంటి పోటీ పరీక్షలలో మీరు ఎంపిక అవ్వాలి అనుకున్నప్పుడు, లేదా ఇంకా ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక మనిషికి కావాల్సింది ఏంటి అన్నదంటే క్రమశిక్షణ, రెండవది డెడికేషన్ ఉంటూ దాంతో పాటుగా సిలబస్ పైన మీకు సంపూర్ణ అవగాహన అనేది రావాలి. ముఖ్యంగా యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది కనుక మీరు చూస్తే ఇది ఒక హెట్రోజీనియస్ ఎగ్జామ్ అంటారు. అంటే హెట్రోజీనియస్ వాళ్ళు రాస్తారు, ఇదే కామన్ సెన్స్ ఎగ్జామ్ అని చెప్తాం. సో ఇప్పుడు మనం కనిష్క ఐఏఎస్ అకాడమీనే కనుక తీసుకుంటే ప్రతి సంవత్సరం మనం అడ్మిషన్ అయ్యే అభ్యర్థులలో కనుక గమనిస్తే కొందరు వచ్చేసేమో బి ఫార్మసీ వాళ్ళు ఉంటారు, ఇంజనీరింగ్ వాళ్ళు ఉంటారు, లైఫ్ సైన్స్ వాళ్ళు ఉంటారు, మెడికల్ సైన్స్ వాళ్ళు ఉంటారు, కామర్స్ వాళ్ళు ఉంటారు, బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ వాళ్ళు, అంటే ఇట్లా రకరకాల వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కలిపి కామన్ గా ఒక ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఆ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వాళ్ళే మనకు ఐఏఎస్ వైపు ప్రయాణం మొదలవుతుంది అని తెలుసు. మరి ఏ సబ్జెక్టులు చదవాలి, ఎంత మేరకు చదవాలి అన్నది అకాడమీ మీకు ప్రాపర్ గైడెన్స్ అనేది అందిస్తుంది. ఏం చదవాలి అన్న దానికి వచ్చే వరకు మీరు ఎవరిని అడిగినా 10 రకాల పుస్తకాలు చెప్తారు. ఏమి చదవాలి అన్నది మీకు తెలిస్తే జాబ్ వస్తుందో రాదో తెలియదు, కానీ ఏమి చదవద్దు అని తెలిస్తే మాత్రం మీకు జాబ్ వస్తుంది. ఎందుకంటే నంబర్ ఆఫ్ బుక్స్ రిపీటెడ్ గా చదివి అది సరిగా ఉపయోగపడి రకరకాలుగా అయిపోవడం కంటే మనకు ఉపయోగపడే పుస్తకాలు అయితేనే చాలా మంచిది అన్నది చెప్తాం. అందుకే మీరు బేసిక్ గా సిలబస్ ను కూడా చూడండి. హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ అనేది మీకు కమాండ్ రావాలి. హిస్టరీనే కనుక మీరు తీసుకుంటే ఏమవుతుంది అని అంటే బేసిక్ ఎన్సీఆర్టీ, జాగ్రఫీకి కూడా బేసిక్ ఎన్సీఆర్టీ, పాలిటిక్ కూడా ఎన్సీఆర్టీలో ఒక పుస్తకం, తర్వాత ఎకానమీలో బేసిక్స్, ఆ తర్వాత క్లాస్ అండ్ హయ్యర్ బుక్స్ చదివితే చాలు. ఒక హిస్టరీకి మీరు ఒక 4 పుస్తకాలు ఎన్సీఆర్టీ తర్వాత కనుక చదివే ప్రయత్నం చేయడం కంటే 2 పుస్తకాలు బాగా చదివే ప్రయత్నం చేయాల్సి వస్తుంది. అదేంటి అన్నది మనం క్రమంగా చెప్దాం. జాగ్రఫీ విషయంలో కూడా అంటే మీరు 10 పుస్తకాలు మార్కెట్లో కనిపిస్తాయి, 10లో ఏవో 2 అంటే సెలెక్టివ్ గా బాగా ఉండే పుస్తకాలు మాత్రమే తీసుకోవాలి. ఇది చదువుతూ మీరు క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత పర్సనల్ నోట్స్ అనేది ఒకటి తయారవ్వాలి. ఆ పర్సనల్ నోట్స్ ద బెస్ట్ బుక్ ఇన్ ద వరల్డ్ అన్నది నేను చెప్తాను. ఈ పర్సనల్ బుక్కే మీకు బాగా ఉపయోగపడుతుంది అన్నది నా వాదన, మీ నోట్స్ తయారు చేసుకునేది. దాని తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం, దాంతో పాటు డిస్క్రిప్టివ్ విధానంలో కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు తప్పకుండా బెనిఫిట్ అవుతారు అన్నది చెప్తాం. అయితే ఇది మరి అవును సార్ ఇవంతా సిలబస్ ఉంది, బుక్స్ అన్నారు, ఏవో చెప్పారు, మరి ఎటువంటి అప్రోచ్ ఉండాలి అన్న దాని కనుక వస్తే నిజానికి మానవుడు ఒక ఆశాజీవి. దానికి అనుగుణంగా వాడు కష్టపడుతూ ముందుకు వెళ్ళాలి. మీ ఆశ ఐఏఎస్ అవ్వడం, దానికి అనుకూలంగానే మీరు యొక్క ఎగ్జామ్ కోసం కష్టపడడం అనేది జరుగుతుంది. అంటే నిన్నటి కంటే ఈ రోజు ఏం నేర్చుకున్నా, ఈ రోజు కంటే రేపు ఏం నేర్చుకున్నానో చూస్తూ ముందుకెళ్ళాలి. మరొకటి కూడా చూసేది ఏంటంటే సార్ ఇది అర్బన్ విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుందట కదా ఐఏఎస్ అనేది. అది ఒక అపోహ. రూరల్ అర్బన్ కాదు, మెరిట్ కు అనుకూలంగా ఉంటుంది అని చెప్తాను. ఒక రకంగా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ లేబరస్ వర్క్. బాగా కష్టపడ్డ వారికి అనుకూలంగా ఉండే ఫలితం ఉంటుంది. ఎస్ బాస్ మెంటాలిటీ తోటి ఉండే అవకాశం ఎక్కువ అన్నది ఇటీవల కాలంలో విమర్శకుల వాదన కూడా. అది కొంతమేరకు నిజమే అని కూడా మనం చెప్పొచ్చు. సో ఓవరాల్ గా కనుక మీరు తీసుకుంటే ఈ ఐఏఎస్ ఎగ్జామ్ లో మీరు సక్సెస్ కావాలి అంటే
సిలబస్ మీద అవగాహన ఉండాలి, మంచి మెంటార్ దొరకాలి, దాంతోపాటు మీరు కష్టపడి చదవగలగాలి. అదేవిధంగా సమాజంలో జరుగుతున్న వివిధ అంశాల పట్ల మీకు అవగాహన ఉండాలి. అప్పుడే మీరు ముందుకు వెళ్ళే అవకాశం పెరుగుతుంది అన్నది తెలుస్తుంది. థ్యాంక్ యూ ఆల్. విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో.